హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రొటేట్ ద బాటిల్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటువంటి ఒక సర్కిల్ అయితే తయారు చేసి పెట్టినాం అన్నమాట. కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఈజీ. అలాగే ఇప్పుడు మనకు హోలీ రాబోతుంది కాబట్టి హోలీ రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి దీన్ని అయితే తయారు చేసినాం. అసలు ఈ గేమ్లో రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఆడాలి, పనిష్మెంట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి డీటెయిల్గా ఇప్పుడు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ గేమ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి రూల్స్ అండ్ కండిషన్స్ మా వాళ్ళకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్తా, వాళ్ళతో పాటు మీరు కూడా అయినరు. అరే చెప్పినప్పుడు జాగ్రత్త అయినరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే 8 బ్లాక్స్ అయితే ఉన్నాయి. 8 బ్లాక్స్లలో 8 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎగ్స్ కావచ్చు, 3 టైప్ ఆఫ్ కలర్స్ కావచ్చు, పిచికారీ కావచ్చు, వాటర్ బెలూన్స్ కావచ్చు, ఇలాగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఎగ్స్ ఉన్నాయి, ఇన్నిగానం ఎగ్స్ ఉన్నాయి. మేము వచ్చేసి ఆడేవాళ్ళం 4 ఉన్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఇందులో నుంచి 3 ఎగ్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్లలో 3 ఎగ్స్ని ఎక్కడైనా హైడ్ చేసి వస్తాం. సో స్టార్ట్ అన్నప్పుడు మనం ఈ బాటిల్ని ఫ్లిప్ చేస్తాం కదా, ఆ బాటిల్ ఎగ్స్ దగ్గర వచ్చింది అనుకోండి, 4 పరిగెడతారు, వాళ్ళకు 3 ఎగ్సే దొరుకుతాయి. ఎవరికైతే ఒకరికి దొరకదో ఆ ఒక్కని మీద ఈ 3 ఎగ్స్ అయితే కొడతాం అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ పిచికారిలో ఉంటుంది, కలర్లో ఉంటుంది, గులాల్లో ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. ఏ ఐటమ్ అయినా సరే అవి 3టిని హైడ్ చేస్తాం. పరిగెట్టే వాళ్ళు 4 ఉంటారు, 3కే దొరుకుతుంది. లాస్ట్ ఎవరికి దొరకదో వానికి అయితే అది పనిష్మెంట్ లాగా మీదైతే పడుతుంది అనమాట. అర్థమైందిగా? కాన్సెప్ట్ చాలా ఈజీ. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఐటమ్స్ అన్నీ మాకు అందరికి తెలిసినట్టే హైడ్ చేసి వస్తాం. అనుకోకుండా సడన్గా ఐటమ్ రాగానే అది ఎక్కడుందో మైండ్లోకి రాదు, అప్పుడు ఆగమాగం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సర్కిల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ, అంటే 3 ఐటమ్స్ ఎవ్రీ, అవన్నీ బిల్డింగ్స్లలో హైడ్ చేసుకుని వద్దాం. చలో! సో ఫస్ట్ అయితే ఈ బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు 8 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక బిల్డింగ్లో 8, 4 బిల్డింగ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 8 ఐటమ్స్, అందులో 8 ఐటమ్స్, అందులో 8 ఐటమ్స్. కాకపోతే ఎగ్జాక్ట్గా ఐటమ్ ఎక్కడ ఉందో అది టైంకి గుర్తు రావాలి. ఈ ఛాలెంజ్ వచ్చేసి స్ట్రెంగ్త్ ప్లస్ మైండ్ గేమ్ అనమాట. టక్కన గుర్తు రావాలి, స్పీడ్ ఉరికి తీసుకురావాలి, అట్లయితే విన్ అవుతారు. మైండ్ అదే గుర్తుంటే సరిపోతుంది. ఏడేముందా పక్కన గుర్తు రాలేదు, అటు పోగానే బాటిల్ ఫస్ట్ నువ్వు ఉడతావా? ఉరకరాదు, ఎందుకో సజ్జెక్కరాదు నీకు. మాక్సిమం ఏమన్నా మీదనే పెడదాం, నీకు ఎక్కరా నేను ఎక్కుతా. అందకపోయినా సరే నేను ఎక్కుతా. ఒక బిల్డింగ్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క దాంట్లో 8 పెడదాం అనుకున్నాం కానీ 8 పెట్టలే, 6 పెడుతున్నాం. ఎందుకంటే 4 బిల్డింగ్లలోకి రావాలి. ఒకటి దాంట్లో 8 పెట్టినాం అనుకోండి, అట్లా 3 బిల్డింగ్లలో వస్తాయి, మళ్ళీ ఆగమైపోతుంది. సో 4 బిల్డింగ్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అన్నిట్లో 6 పెట్టుకుంటాం. సో మొత్తానికి అయితే ఐటమ్స్ అన్ని హైడ్ చేసేసినాం. మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు. ఎవ్రీ ఐటమ్ 3 అయితే హైడ్ చేసేసినాం. చూద్దాం ఇప్పుడు మా 4 ఎవరికి ఎక్కువ పడతాయి, ఎవరు సేఫ్ అవుతారని చెప్పేసి. ఒక్కటి కూడా పడకుండా ఎవడు మిగులుతాడో, ఎక్కువ ఉనికి పడతాయో అవి చూడాలి. గుర్తునే అరా అసలు ఎడబెట్టినాము. నాకు స్టార్టింగ్ లో పెట్టిన గుడ్డు తప్ప నాకు కూడా ఏం గుర్తులేదురా. నేనే పెట్టిన మాక్సిమం కానీ టైం గుర్తు రావాలి కదా. అంటే వీని ఎంబడి ఉరకాలి, ఫాస్ట్ ఉరకాలి. అందాక వీటిలో తీసుకునే గుంజుకున్నా సరే, తీసుకున్నాక గుంజుకోదు, ఒకటి ముట్టుకున్నాక. ఓకే, సో ఇప్పుడైతే కెమెరాస్ అన్ని ఆన్ అయిపోయినాయి. ప్లస్ మేము అందరం రెడీగా ఉన్నాం. ఎప్పుడు ఎగ్ వస్తుందా ఇక్కడ దగ్గరదాన్ని కురుకుదామా అని ఆతృతగా ఉన్నారు అందరూ. సో దింపరా తింపరా, భయపడుతున్నారా? తింపుతా, రెడీ ఉండ్రి. రెడీ, ఇది ఏడున్నది రా. అరే ఏడుండ్రా. దొరికిందే.
నాకే దొరకదు కదా అనుకున్నాను. ఇప్పుడు కలర్ ఉన్నది గ్రీన్ కలర్ రాగానే గుర్తుపెట్టుకొని వచ్చేయాలి. అందరికన్నా ముందుగా నాకే దొరికింది. ఇప్పుడు ఎవడైతే లాస్ట్ వస్తాడో వానికి ఇది కొడతాం. ఇక నీ కూడా దొరికిందారా? అది కిందికి వెళ్ళి విసిరేసినాం కదా మీదికి. అదే కిందికి వెళ్ళి విసిరేసినాం మీది కిటికీలకు. ఇప్పుడు వచ్చేసి తేజగాడు బుక్ అయిపోయాడు, వానికైతే ఇది కొడతాం. ఇక గడెందుకు కురికినవరా? గుర్తులేదా? ఏదో నాకు అన్నిటికీ అంటే స్టార్ట్ చేసినప్పుడు. చలో కొట్రా కూర ఓపెన్ ఏసాయి. ఫస్ట్ రౌండ్ లో తేజగాడు అయితే బలైపోయాడు. ఇప్పుడు ఎవడైతే బలైపోతారో వాడే దింపుతాడు బాడీలో. తేజ తింపురా, ఏరా ఉరకాలి మళ్ళీ నువ్వు ఫాస్ట్. ఏదిరా మళ్ళీ ఇటు సైడ్ వచ్చి మూతి ఎడుక్కుంటే అటే ఏడుందిరా అది ఇలా లేదా పర్పుల్ వెతకాలి వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అరే దివ్య నాకే దొరకలేదు ఈసారి. ఎవరికి దొరకాలి? దింపేయాలిగా కూరానికి. కూర దొరికిందారా? ఇద్దరు దొరికిందా? దింపేయాలి బలి అన్నా అంటే ఇద్దరు ముఖం దగ్గరికి వెళ్ళామేగా. లేదు వేరే ఇద్దరు షెర్సాన్ తీసుకురా. దింపే ఛాన్స్ ఉంది ఇంకా. ఉరుకు ఫస్ట్ ఎవరు తీసుకురా. వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరు లేట్ వస్తే ఆడే. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ఒక్కని స్పెషల్ ఒక్క దగ్గర కురికినా, వీడు కూరగాడు ఒకటే దగ్గర కురికిరాట. ఆడ ఒక్క కుప్పు ఉంటే షెర్సాన్ తీసుకురాట. సో అలా నాటకం ఉంటూ ఫస్ట్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు సేఫ్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరికి దొరికితే వాడు సేఫ్, ఎవరికి దొరకలేదో వాడు బుక్ అయిపోయినట్టు. ఇక ఏడో పోసినామేమో మాకే గుర్తులేదు, దేవులాడుతా ఉన్నారు వాళ్ళకి దొరకలేదు. నాకు అనుకోకుండా ఇద్దరికి అయితే దొరికినాయి. మాకు వీనికి గుర్తులు దొరికినట్ట, నేను ఏదో అందాకో దొరికినా నాకు అనమాట చక్కగా వంగనే. ఇప్పుడు ఎవరికి దొరికితే వాడు సేఫ్ అయితే దొరకలేదు, తిరుగుతా ఉన్నారు అలా. అసలు డేంజర్ తోపడుతుంది. గిన్నె ఉంది, గిన్నె దాకా వచ్చిన మళ్ళా రివర్స్ అయిపోయినా. గుడ్ ఈయన గుడ్డు పక్క కోసం. రైట్ అక్కడ గుడ్డు పక్క కోసం మర్చిపోయినాం. అబ్బా ఎవడు ఉరికినా కాదు, ఎవరు తీసుకోవడానికి ముఖ్యం. ఒకటి టచ్ చేసినాక ఇంకోటి తీసుకోవద్దు, అది రోల్. నువ్వు ఫస్ట్ ఎవరికినావు కదా సర్కిల్ దానికి. అక్కడ పోసి మర్చిపోయినావా? డింపే ఎట్లా లగెత్తిండో జింకపిల్ల ఉరికినాడు. సో ఇప్పుడు లేట్ చేయకుండా కూరని పర్పుల్ కొట్టేదాం. దారా రెడీ. గుడ్ వస్తే అందులేదు, 3 గుర్తున్నాయి. మంచిది మంచిది. ఇప్పుడు మెల్లగా తీసగా నాయబడు కత్తుండు, మెల్లగా తీసుకుంటాడు, లంగా ఆడున్నాడు. ఫస్ట్ నాకే దొరికింది గ్రీన్ కలర్. ఇద్దరికి ఒకటే దారి దొరికిందా? మళ్ళీ ఇద్దరికి ఒకటే దారి దొరికింది. నీకు నాయబడు కత్తుడా?
మళ్ళా కూరగాడే బలైపోయాడు. దొంగ ఆడున్నాను మెల్ల నాయబడి ఉరుకొస్తున్నాడు. నేను ఏమంటా నాకైనా ఫస్ట్ నేను ఉరికినాక నాకు దొరికింది. చక్కగా రూమ్ లో గుర్తుంది. నేను ఇంతకుముందు చూసిన రూమ్ లో గుర్తున్నా మనం అలాగే ఉరుకుతున్నా మెల్ల అల్లగొట్టి ఉరుకుతున్నా మరి దొంగ ఫస్ట్ నాకు దొరికింది వేరే వాటర్ అబ్బా అబ్బో దమ్మేంద్రకి ఇంత అనుమతుంది. మరి ఫస్ట్ నువ్వు ముట్టుకొని ఉంటివి. ముట్టుకోడు కాదు నాకు ఇంతకుముందు తిరిగినా వాళ్ళు ఉందని నాకు తెలుసు. నేను వాణి కూడా తెలుసాడా? రెండు గిల్లకి పోతుండు. ఏదైతే ఏంటి ఇప్పుడు నువ్వు గెలుచుకున్నావు గ్రీన్ కలర్. అది సూపర్. నువ్వు మొత్తం కలర్ నేను విడిచిపెట్టేది లో కదా కొట్టేటోళ్ళు ముక్కలు కొడుతూ ముక్కలకి ఎట్లా నువ్వు గిడ్డికి వంగుంటే వంగితే కింద కొడుతురు కింద. పో మళ్ళీ నువ్వే దింపాలి ఇప్పుడు. నువ్వు తింపనీకే ఉన్నట్టు నువ్వు పోయాలా. అంత ఘోరమని వచ్చి కెమెరా తీసుకొని ఇప్పటికి కూడా ఏది వచ్చినా సరే కానీ గుడ్లు రావద్దు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గుడ్ల సెక్షన్ వచ్చేసి కొంచెం తక్కువైపోయింది. ఇక్కడ పర్పుల్ సెక్షన్ గుడ్ల సెక్షన్ రెండు ఒకటి ఇలా వచ్చిందంటే గుడ్లే. ఇక రెడీ ఎయ్ 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 ఎలా ఏ అది నా అకౌంట్ కట్లా పల్లె పల్లె అదా పడ్డాయి ఏ గట్ల కాదు గట్ల కాదు కరెక్ట్ పల్లె. ఇంతకుముందు లెక్క పడ్డాయి కదా. ఇంతకుముందు డబ్బలా పోయింది అది. ఏడు డబ్బులు నాకు కూడా గుర్తున్నాయి. గిడోటుంది కాబట్టి మూత ఎటుంటాడుగా దమ్మతున్నారా రే తింపరా పొరిగా ఇగో ఫస్ట్ పెట్టిన ఎస్ గుడ్ల నుంచి కూడా సేఫ్. ఏ దేని నుంచి అయితే భయపడుతున్నామో దాన్ని అయితే తప్పించుకున్నాం. ఇక నాకే దొరకలే. దొరకలేదా? వాడు తీసుకున్నారా? నీకంటే ఫాస్ట్ దొరికిండాడు. నా ముంగడ డింపియాడు దొరికిండు దారా. ఈసారి వెరైటీగా డింపియాడు బుక్ అయిపోయింది. ఇంకా నా లైన్ అయితే రాలేదు. అమ్మ అసలు నిజంగా ఘోరంగా దమ్మతుంది ఒకటేసారి కంటిన్యూ ఉడికేసరికి. నేను ఆయన ఇంకా ఉడికిన ఆయన మొత్తం ఉడికెత్తలేడు. జల్లి జల్లి ఉడికి పోయి తీసుకున్నాను నేను. కూరగాయలు చూడొచ్చావు ఏమన్నా అడ్డమైతే భయపడతారు. ఒక్క కొట్టు దమ్మా ఉరకాయ మరి కింద పోదు ఇంకోటి కొడతాం. వంగు వంగితే పడి కొడతాం. కింద పడుతుంది. అసలు పోయింది టెన్షన్ పోయింది. ఇప్పుడు పో తింపేది నువ్వే. అరే వాడిని పట్టుకుందాడు ఆవుదామా ఉరుకుదామా? దింపరా దింపరా. వాళ్ళు ఎడిది కుర్తురా చూస్తున్నా. నేను బయట తీసుకుని ఈసారి నాకు తెలిసి తేజాడు బుక్ అవుతాడు. ఇక్కడ ఒకటి మీద పెట్టిన పిచ్చికారి. అగ్గో అయ్యో దొరికింది. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది. వాటర్ గన్ గుడ్లు వచ్చినాయి కదా అంత గబ్బు వాసన వస్తుంది. దొంగడు చూసి నాయబడి ఉరుకొస్తున్నాడు. నా టర్న్ వచ్చేటట్లేదు. ఇక ఇక్కడ నుంచి ఏం పడకుండా పోయేది నేనే ఉన్నట్టున్నా. పల్లె ఇప్పుడు మీకు రెండు వానికి రెండు అది నీకు రెండు పడ్డాయి ఆల్రెడీ. మనకి ఒకటి పడ్డది. అబ్బా అరే నీ మీద గుడ్లీలు పోతుర్రా. మొత్తం గుడ్డు నీళ్ళు మొత్తం వాడేసిన మొత్తం వాసన వస్తుంది. వాసన రాగానే వేసిన జింగిరి అంటే మైండ్ గేమ్ ఆడుతున్నా రన్నింగ్ రాకపోయినా కానీ నేను నాయబడి ఉరుకొస్తున్నా. మరి ఏం గుర్తున్నాయి? నీకే గుర్తుండే ఏడా నాయబడి ఉరుకొస్తున్నాడు. నేను అందరు ఉరికే ఆగా చూస్తున్నా. ఒకటి ఎన్నో మిగిలి ఉంటుంది. అడిగి కొడబోతాడు అడిగి పోతాను నేను. ఇక మళ్ళీ ఎంత ఉరుకొద్దాం ఇట్లా ఉరుకొస్తాడు మళ్ళీ ఆగిపోయాడు. గీడు నాకు గుర్తుకొచ్చింది మళ్ళా. చలో ఏ తింపరే. ఇగో ఈ రెండిట్లలో ఆరెంజ్ కలర్, ఈ రెండిట్లలో బాల్స్, రెండిట్లలో పేపర్స్.
ఏడుందిరా సరే ఇద్దరు ఇద్దరికి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇక్కడ మీదేదో కలర్ ఉండే ఆరెంజ్ సేఫ్ దొరికింది సేఫ్ మళ్ళా ఫస్ట్ నాకైతే దొరికింది సెకండ్ అన్న వస్తుంది వారిద్దరికి దేవులాడతారు దొరికిందా విజయవంతంగా మరోసారి దొరికింది ఇంకా 2 ఐటమ్స్ తప్పించుకుంటే నేను టోటల్ సేఫ్ ఈ జింగిడి ఫిజికల్గా లేరు మెంటల్గా లేరు సరే ఉరుకుతా ఉన్నారు దొరికిందా కాదు తేజగాడు బుక్ అయినట్టున్నాడు ఏమైంది ఎంబడి వరకు రా తెలుసురా చూసిరా ఇప్పటికే నమ్మురి నా ఎంబడి వరకు వస్తున్నాడు అవి నాకే దొరికింది అలాగే నేను ఊరికి ఇలాగ నేను ఊరికి దా దా ఫస్ట్ అల్ల గురికి వానికి ఇంతకుముందు పిచ్చికారు రాగానే ఫ్రెష్ అయినాడు ఇప్పుడు మళ్ళీ కలర్ కొడితే నేను వాళ్ళకి విక్కినా నా పక్క పండు నేను చూసుకోలేదు కళ్ళు ఎటు వీక్నే ఉన్నాయి మీ అమూల్యమైన సుందరమైన ముఖాన్ని ఒకసారి చూపించండి అది పెట్టుకున్నాడన్నా దా మళ్ళీ తింపే నువ్వే ఇప్పుడు మధ్యలో ఒకటే కన్సిడర్ చేస్తున్నాం బాటిల్ ఇటు సైడ్ ఆగింది అనుకోండి వాటర్ బాల్స్ అటు సైడ్ ఆగింది అనుకోండి ఆ గులాల్ పేపర్స్ తింపరా ఊరుకు గిన్నె ఉంటుంది నడుచుకుంటూ పోతుంది మెల్ల వాళ్ళు ముగ్గురు 2 బిల్డింగ్లు కబ్జా చేసారు వీళ్ళు ఉన్నారు నాకు గుర్తుంది కదా మూలకు ఉంటుంది మూల రూమ్లో దొరికిందే మళ్ళా నాయనకన్నారా పింక్ కలర్ గులాల్ పేపర్ దొరికింది మరోసారా అబ్బా ఇగో గుర్తులేదా లేకపోతే ఫస్ట్ పోలేదాడు ఉన్నాయి ఇద్దరు ఓకే రావట్లేదే విజయవంతంగా తేజగాడు 4వ ఐటమ్ కూడా గెలుచుకుండు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ బాల్స్ ఎవరు గెలుచుకుంటాడో కానీ మనకి పట్ట 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 పడతాయి ఘోరంగా తాకుతాయి అవి బాటిల్ ఆగంగానే ఉరకాలి బాటిల్ ఆగంగానే ఏంది ఆ సర్కిల్ మొత్తం ఇప్పుడు బాల్సే దీని గురించి మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి దింపినాక పోతాం ఇక నీకు అర్థం కాలేదా అర్థం కాలేదు ఇప్పుడు సర్కిల్ ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి బాటిల్ ఆగంగానే ఉరకాలి కానా ఇళ్ళకి వచ్చినా చూడన్నా అరే మొత్తం లైన్స్ ఏం లేవు నువ్వు జస్ట్ బాటిల్ దింపుతావు కదా అది ఆగంగానే ఉరుకుతావు జింగిరి ఇప్పుడు ఉందా ఉరుకు ఆగిందా కదా మురుకుడే లాస్ట్ అండ్ ఫైనల్ మెల్లే పోతున్నా వాళ్ళు ముగ్గురు అటే వేరు ఒకటి ఉన్నది దీని దగ్గరికి వచ్చాడు ఒకటి గిల్ల పెట్టిండే కూరగాడ బాత్రూమ్లో సేమ్ అమ్మయ్య 8 ఐటమ్స్ అలా ఒక్క ఐటమ్ కూడా నా మీద పడకుండా చూసుకున్నా దొరికిందే ఇక్కడ దొరికిందే నేనే బలైపోయినా కూరాడు బుక్ అయిపోయాడు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దా పట్టా తాకుతుందా ఇక నువ్వు పెట్టిందే కూరగానికి 3వది తేజానికి 4 దింపేయడానికి ఒకటి అస్సలు పడ్డది దానికి పడ్డదైతే 4 గుడ్లు దారే తేజ తీసుకోరా దొరికిండ్రా మంచిగా పలిపోయాక
కూరగాడు బలి. గొంత పెట్టి కొడుతున్నా. అబ్బా అబ్బా అబ్బా. నాకు గిన్నె మాయే అన్నీ ఉన్నాయని కానీ అవి కూడా కొట్టిగా కొట్టు అది కూడా కొట్టు. తే ఇంకోటి ఉంది చూడు కాడ, ఇంకోటి ఉంది. అది కూడా తీ, తొందరది అయిపోయింది లాస్ట్. కొట్టు. అయిపోయారా? థ్యాంక్ యూ సో మచ్. నీళ్ళు మంచిగా అడిగారు. సో మొత్తానికి ఇది గాయస్ ఈరోజు ఛాలెంజ్, రొటేట్ ద బాటిల్ అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ వెరైటీగా ట్రై చేసినాం. ఐ హోప్ మీకు నచ్చి మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. మాకైతే మాత్రం ఒక 2 రౌండ్ల తర్వాత దమ్ము మామూలుగా రాలేదు, దమ్మే మస్తు అనిపించింది నాకైతే గేమ్. మస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకా వెరైటీగా ట్రై చేద్దాం. ఇంకా వేరే నేను యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటిదంటే, ఈ జింగిడికాయల ముగ్గురిట్లలో ఎవరో ఇద్దరు ఒకరికి కురుకుతారు, ఒకరికి కురుకుతాడు. ఆ మిగిలిన ఎటు చూసుకున్నా నేను మంచిగా నడుచుకుంటూ పోయి తెచ్చుకుని, ఎక్కువ స్ట్రెయిన్ కాలేదు నేను. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఈ చిన్న కాన్సెప్ట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. టేక్ కేర్. బై బై. మైక్ మైక్ ఉంది, మైక్. నేను ఈ బండదే కొట్టిపించింది.